నాగార్జున సాగర్ మూసీ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 2 జలాశయాలు నిండి కుండలా మారాయి. సాగర్ వద్ద 8 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 1,73,581 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,06,712 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 310.2522 టీఎంసీలు నీరు సాగర్కు చేరింది. అటు మూసీ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643.60 అడుగులకు నీటి మట్టం చేరింది. మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1,891.11 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,06,449.50 క్యూసెక్కులుగా ఉంది. మూసీ ప్రాజెక్టులో 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, సన్నీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టు అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అనేది పూర్తి స్థాయిలో జలకలను సంరక్షించుకోవడం జరిగింది. సాగర్ జలాశయానికి సంబంధించేసి శ్రీశైలం దగ్గర నుండి పూర్తిగా అంటే 1,70,000 క్యూసెక్కుల నీరు అనేది వచ్చి చేరుతుండడంతో దీనిలో 1,06,000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు అధికారులు దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. కుడి కాలువ అదేవిధంగా ఎడమ కాలువ అదేవిధంగా జల విద్యుత్ కోసం అని చెప్పేసి కూడా కొంత నీటిని వినియోగిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. మొత్తంగా ఈ భారీ మొత్తంలో కూడా ఈ యొక్క నీరు వచ్చి చేరుతుండడంతో డ్యామ్ భద్రత దృష్ట్యా కూడా 590 అడుగుల గరిష్ట నీటి మట్టానికి కానీ ప్రజెంట్ గా 589 అడుగుల గరిష్ట నీటి మట్టం చేరుతుంది. కాబట్టి 587 అడుగులు వచ్చే వరకు ఖచ్చితంగా నీటి మొత్తం కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. సో ఆ ఉద్దేశంతో డ్యామ్ అధికారులు ఆ యొక్క డ్యామ్ సంబంధించిన నీటి మట్టానికి చూస్తూ కిందికి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మూసీ ప్రాజెక్టు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అంటే 3 రోజులుగా విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో జలకలను సంతరించుకుని చెప్పుకోవచ్చు. మూసీ ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం వచ్చేసి 645 అడుగులకు గాను ప్రజెంట్ గా 644 అడుగుల నీటి మొత్తానికి చేరుకోవడం జరిగింది. ఇంట్లో కూడా దాదాపు 17,000 క్యూసెక్ల ఇంట్లో వస్తూ ఉండగా దానికి సంబంధించి అదే విధమైనటువంటి ఇంట్లో కూడా అధికారులు మాత్రం దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఈ సంవత్సరం విస్తారంగా కురిసినటువంటి వర్షాలు అయితే అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలు మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు అదేవిధంగా మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుండలా మారిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.